హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ బ్యాక్ అండ్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో ఈ క్రిస్పీగా క్రంచీగా ఉండే గవ్వల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఊర్లో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాము. ఫస్ట్ 2 kg సూజీని అయితే తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నెయ్యిని వేసుకొని 1/2 kg నెయ్యి అనమాట. 1/2 kg నెయ్యి అయితే పక్కగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా అండ్ నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోయే విధంగా ఉంటాయి అన్నమాట గవ్వలు. మరి మీ వైపు అయితే వీటిని ఏమంటారో నాకు తెలియదు. కొన్ని సైడ్స్ మా వైపు అయితే మా ఊర్లో అయితే వీటిని గవ్వలు అంటారు. మీ మీ వైపు ఏమంటారని మీ కామెంట్ సెక్షన్ లో పెట్టి రాయండి ఫ్రెండ్స్, చెప్పండి. మీరు ఈ ఐటమ్ ని ఏ పేరుతో పిలుస్తారు అన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, అలాగే చూసేద్దాం. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. 1/2 kg నెయ్యిని మొత్తం సూజీకి, అంటే ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కదా, ఇది ఉప్మా రవ్వ లేకపోతే చిన్న గోధుమ కలుపుకోవడానికి చూసారా వీడియోలో. ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెయ్యిని ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, అమ్మ మళ్ళీ అనుకుంది నెయ్యి సరిపోలేదని చెప్పి మళ్ళీ కొద్ది తీసుకొచ్చి వేసింది. ఫస్ట్ అయితే 1/2 kg తక్కువ వేసుకుంది, ఇంకా అది వేసుకున్నాక ఫుల్ 1/2 kg అయిపోయినట్టే. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు చూడండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కలిపేదానికి చాలా టైం పడుతుంది. నూక కదా, నానాలి. నూక అంతా ఒక పేస్ట్ అని చపాతీ డో లాగా తయారవ్వాలన్నమాట, చపాతీ ముద్దలాగా. అప్పటి వరకు మనం బాగా దీన్ని కలుపుకోవాలి. కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ కలిపేసి డోలా తయారు చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా మెల్లగా చాలా కొద్ది టైం పడుతుంది ఇదంతా డో తయారవ్వాలంటే. నూక అంటే కొద్దిగా రవ్వ కదా, ఇది నార్మల్ గా ఉంటది కదా శాండ్ లాగా. దీన్ని ఒక డోలా తయారు చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇలా చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే మీరు ఆల్ అని ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడైతే యాలక్కి పొడి అనమాట, యాలక్కి పొడి కూడా వేసుకుంటున్నాను. యాలక్కి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకునే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అనమాట, అందుకే మీకు నీట్ గా చూపిస్తున్నాను. ఫార్వర్డ్ చేయకుండా కొద్దిగా స్కిప్ చేయకుండా నీట్ గా చూపిద్దాం అనుకున్నాను. అంటే ఇది ఎక్కువ టైం పడుతుంది. నేనేమో ఫార్వర్డ్ చేసి లేదా ఎడిట్ చేసి చూపిస్తే మీరు కష్టం అర్థం అవ్వదు కదా. అలా మీరు కొత్తగా ఎవరైనా ట్రై చేశారనుకోండి, అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడతారనమాట. ఎంతవరకు కలపాలో కూడా తెలియదు. ఎంత వాటర్ చూసారా, నేను 2 చేతుల దగ్గర మా బాబు గారు వీడియో తీస్తున్నాడు. ఫస్ట్ అంతా నేనే తీసాను. నేనైతే ట్రైపాడ్ ఏమీ తెచ్చుకోలేదు, నార్మల్ గా వచ్చాను. అమ్మ వాళ్ళు క్యాంపు ప్రయాణం అనమాట, బయట లాంగ్ జర్నీ వెళ్తున్నారు. ఇంకా లాంగ్ ట్రిప్ వెళ్తే ఇంకా వాళ్ళ కోసం రెడీ చేయాలని చేస్తున్నది. అమ్మ చాలా వంటలు చేస్తుంది, బాగా చేసిస్తుంది. మా అమ్మగారు వంటలు అయితే ఆవిడ హెల్ప్ చేద్దామని వచ్చాను అన్నమాట నేను కూడా ఇక్కడికి. చూసారా ఎంత కష్టంగా చేస్తున్నారు. నేను పడే కష్టం చాలా కష్టపడతాను అనమాట. చూసారు, డోలా తయారు చేసేదానికి ఇలా తయారు చేసుకున్న డోలు మొత్తం చిన్న చిన్న పార్ట్స్ గా చేసుకొని దాన్ని ఇలా నేను వాటర్ అప్లై చేసుకుంటూ మళ్ళీ సాఫ్ట్ గా తయారు చేసుకుంటున్నాను. లేదంటే మనకి గవ్వ అనేది సాఫ్ట్ గా ఉండదు, బాగా రాదనమాట. మనం మళ్ళీ దాన్ని చపాతీ లాగా పాముకోవాల్సి వస్తుంది. కాబట్టి చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. ఆయిల్ వాటర్ అప్లై చేసుకుంటూ చేతికి అలా గట్టిగా అదమాలన్నమాట. అదంటే
ఈ వీడియో ఎందుకు ఇంత ఎక్కువగా కలిపేది ప్రాసెస్ చూపిస్తున్నాను అంటే మీకు తెలుస్తుందని. అంటే వాటర్ వేసి ఇంత కలుపుకోవాలంటే వెంటనే కలిపేసుకోవడానికి నార్మల్ కాదు కదా. కలిపేసి పక్కన పెట్టేస్తామా అంటే చపాతీ లాగా అవ్వదు కదా, ఎడిటింగ్ లో నేను కట్ చేసేస్తే. అందుకని చూడండి, నేను ఏ విధంగా అయితే కలుపుకుంటున్నానో ఆ విధంగా మీరు కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయింది. అన్నం రెడీ, చాలా ఇలాగే చేసుకుంటే ఇంకా ఆఫ్ చేసి ఉంటుంది. రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం గవ్వలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాం. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. అలా సాఫ్ట్ గా తయారవ్వాలన్నమాట. చూసారా, చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్ గా తయారైతే మీకు గవ్వ అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. చూడండి, ఇలా ఇలాగా చిన్న చిన్న రౌండ్ గోల్ గోల్ గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని మొత్తం కొద్దిగా ఇలా చేసుకున్న తర్వాత గవ్వల పీట అని ఇది ఉంటది. ఈ టైప్ అది తీసుకోవాలి. కొద్దిగా ఇది పెద్ద సైజ్ అన్నమాట. కొన్ని చిన్న సైజ్ గవ్వల పీటలు కూడా ఉంటాయి. అలా కాకుండా పెద్ద సైజు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన ఈ చపాతీ ముద్దలాగా ఉంటది కదా, దాన్ని పెట్టుకొని ఇలాగా చపాతి మనం ఏ విధంగా అయితే పాముకుంటామో అలాగే కాసుకోవాలి. ఇదైతే అలచి పొట్టాలి అనమాట. ఇలా కనిపిస్తుంది. ఇలాగ రెండు ఎడ్జెస్ ని అంటించుకోవాలి మనం. ఆ రెండు ఎడ్జులు అంటించేస్తే ఆ తక్కుపోయి అలా పక్కన పెట్టేసుకోవాలి. అలా సైడ్ కి అలా నిలబెట్టాలన్నమాట. ఇప్పుడు సైడ్ రెండోది కూడా చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా ఇలా పామిన తర్వాత రెండు ఎడ్జులు అంటించేయాలి. అలాగా ఆయిల్ వాటర్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. రెండు అలా గట్టిగా పెట్టేసి తక్కుపోతాయి. ఆల్రెడీ ఇది అంతా తడిగా వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి తడిగానే ఉంటది కాబట్టి మళ్ళీ వాటర్ అప్లై చేయాల్సిన పని లేదు. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక వాయి వరకు ఒక 20 గవ్వలు రెడీ అయినాక, లేదా 15 గవ్వలు, మనకి పని పెద్దది అయితే ఎక్కువ, చిన్నది అయితే తక్కువ, ఇలా చేసేసుకొని మొత్తం అన్ని ఒకసారి చేసుకున్నాక అన్ని ఒకేసారి చేయకూడదు. అలాగని ఒక్కొక్క వాయికి అలా రెడీ అవుతుంటే పక్క నుంచి వేపేస్తా ఉండాలి. లేదంటే డ్రై అయిపోతా ఉంటది పిండి. కాబట్టి ముందుగానే మనం ఇలా కొన్ని రెడీ చేసుకుంటూ ఒక పక్కన వేపుకుంటూ సరిపోతుంది. ఒకరు ఇలా పాముకోవాలి, గవ్వలు రెడీ చేసుకోవాలి, ఒకరు వేపుకుంటే టైం అలా సరిపోతుంది. ఇక్కడైతే అమ్మ ఫ్రై చేసేస్తుంది, డీప్ ఫ్రై. చూడండి, మా బాబు గడు తీసుకున్నాడు వీడియో. కోపం, వాడిని కూడా కష్టపెట్టాను. హెల్ప్ చేస్తాడు బాబు బాగానే. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అలా మధ్యలో వేని పెట్టుకుంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట. కర్రీ పొయ్యి మీద చేస్తారు. ఇది విలేజ్ కాబట్టి ఇంకా గ్యాస్ పైన ఉండే పని ఉండదు. కర్రల పొయ్యి వాడతారు కాబట్టి విలేజ్ సైడ్ ఇంకా కర్రల పొయ్యి మీద చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయేదాన్ని తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. పక్కన చూడండి ఎలా ఎంత రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని అన్ని ఫ్రై అయిన తర్వాత మొత్తం 2 kgs గవ్వలు రెడీ అయిపోయినాక మనం పంచదార పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఒక 1 hour పడుతుంది. ఇవన్నీ చేయడానికి 1 hour 2 hours పట్టేస్తుంది. తర్వాత పంచదార పాకం తీసుకోవాలి. 1 kg 2 kg సూజీకి 1 kg షుగర్, కొద్దిగా వాటర్ అన్నమాట. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకర్లేదు, కొద్దిగా జస్ట్ అది పంచదార ముంగటానికి పాకం రావటం కోసం కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చింది. పాకం అంటే తీగ పాకం ఇలా అంటుకుంటే మధ్యలో మనకి చేతి మధ్యలో ఇలాగా అతుక్కునే పాకం వస్తే చాలు. మరి ముద్ర పాకం అవసరం లేదు. దీనికి చూపిస్తాను పాకం ఏ విధంగా తీసారంటే. అమ్మ, ఓకేనా? మనకి పాకం వచ్చినట్టు అనమాట. అలా పాకం వచ్చినంత వరకు తీసుకో కలపాలి. ఇంకా రాలేదు పాకం.
ఇంకా ముదిరాదు కొద్ది లైట్గా. సరే వాటర్లో మెల్ట్ అయిపోతుంది, అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. వాటర్లో మెల్ట్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. వాటర్లో వేసినాక కూడా అదంతా ఒక దగ్గరికి వచ్చి కొద్దిగా సాఫ్ట్గా తయారయ్యి ఉంటుంది అనమాట. అప్పుడు మనకి పాకం అలాగా పాకం పెట్టుకుంటే మనకి బాగుంటది. చూసారు ఈ విధంగా చూడండి. ఇంకా ముదిరితే బాగోదు అనమాట, పిండి గవ్వకు పట్టుకోదు, పిండిలాగా రాలిపోతా ఉంటది. అలాగా సాఫ్ట్ గా రావాలన్నమాట. ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మనం పాకం అయిపోయిన తర్వాత గవ్వల పైన వేసేసుకోవాలి. చూసారా, గవ్వలు ఇలా తెచ్చుకొని గవ్వల పైన వేసుకుంటూ మనం అట్ల పుల్లతో కింద నుంచి పైకి అలాగా తిరిగేసుకుంటూ ఉండాలి. పైనుంచి పాకం వేస్తూ ఉన్నప్పుడు కింద నుంచి అలా తిరిగేస్తే పాకం అంతా కిందకి వెళ్ళిపోకుండా పైన అన్ని గవ్వలకి ఈక్వల్ గా పడుతుంది అనమాట. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు స్కిప్ చేయకుండా మీ అందరికి ఎంతవరకు ఉపయోగపడిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఈ గవ్వల్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. నేను వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా, అలాగా మొత్తం గవ్వంతా పంచదార పట్టేటట్టు ఉంటది. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కనుక మీరు చేసుకున్నట్టయితే ఓకేనా.